ఈ కేక్ వచ్చేసి హాఫ్ కేజీ ట్రఫుల్ కేక్ అండి. కస్టమర్ నాకు మార్నింగ్ 10:30కి మెసేజ్ పెట్టారు. ఈవినింగ్‌కి హాఫ్ కేజీ ట్రఫుల్ కేక్ కావాలి అని. ఓకే అన్నాను. బట్ హార్ట్ షేప్‌లో కావాలి అన్నారు. కొంచెం హార్ట్ షేప్ అనేసరికి కొంచెం నర్వస్ అనిపించింది. ఫినిషింగ్ ఎలా వస్తుందా అని భయపడ్డాను. బట్ ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. అవుట్‌కమ్ చాలా బాగుంది కేక్‌ది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్పారు కస్టమరు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సమ్మర్లోని మనం ట్రఫుల్ కేక్ చేసేటప్పుడు చాక్లెట్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. మనం యాక్చువల్గా 2:1 రేషియోలో తీసుకుంటాం కదా. నేను ఇక్కడ 2.25:1 రేషియోలో తీసుకున్నాను. సో అందుకని నాకు కొంచెం గనాచే ఫాస్ట్గా మెల్ట్ అవ్వకుండా నేను ఎలా చేస్తే అలా నీట్గా వచ్చిందనమాట. ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. ఇంకొకటి ఏంటంటే మనం గనాచే పైన ఫినిషింగ్ చేసేటప్పుడు గనాచే వేసి ప్యాలెట్ నైఫ్తో మనం ఒకే డైరెక్షన్లోని ఫినిషింగ్ చేసుకొని రావాలండి. మనం క్రీమ్తో చేసినట్టు రఫ్ చేస్తే మాత్రం క్రమ్స్ అన్నీ పైకి లేచి వస్తాయి. అలా కాకుండా ఒకటే డైరెక్షన్లోని ఫినిషింగ్ చేసి రావటం వల్ల మనకు క్రమ్స్ అనేవి పైకి లేవకుండా ఉంటాయి. అండ్ ప్యాలెట్ నైఫ్ని సడన్గా మధ్యలో లేపకూడదు. లేపితే గనాచేతో పాటు కింద క్రమ్స్ కూడా పైకి లేచి వస్తాయి అన్నమాట. ఒకటే డైరెక్షన్లో చేయండి, చాలా బాగా వస్తుంది ఫినిషింగు. ఇంకొకటి ఏంటంటే మనం ప్యాలెట్ నైఫ్ని హాట్ వాటర్లో డిప్ చేసి చేయటం వల్ల ఫినిషింగ్ అనేది చాలా స్మూత్గా అండ్ షార్ప్ ఎడ్జెస్ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే అలా కాకపోయినా స్టవ్ మీద అయినా జస్ట్ 1-2 సెకండ్స్ ప్యాలెట్ నైఫ్ని హీట్ చేసి ఫినిషింగ్ చేయటం వల్ల చాలా బాగా వస్తుంది.